యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు. కృపా పరిశుద్ధ దేవాలయం అనుష్ఠితులుగా మీ అందరికీ పేరు పేరున నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చూపించి చదివించాలని ఆశపడుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే చదవటానికి ఇష్టపడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. శ్రమ దినమున నువ్వు కుంగిన ఎడల నువ్వు శాతగాని వాడవు అవుదు అంటున్నట్టు. శ్రమ దినమున నువ్వు కుంగిన ఎడల శాతగాని వాడి వగదు అంటున్నాడు. మనం ఒకసారి ఎలా ఉంటాం? శాతగాని వాడిలాగా, అయ్యో నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ, నాకే ఎందుకు వచ్చింది ఇది అని మనం ఒక్కోసారి అది దేవుని చిత్తం కాదు. అది నిన్ను నన్ను కూడా ఏమంటున్నాడు? శ్రమ దినమున కుంగిపోవద్దు. ఎప్పుడో కూడా మనం శ్రమలో కూడా నువ్వు నాకు మేలే చేసేవాయి అన్నాడు. ఏమో కూడా అలాగే అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు ఇది నాకు అన్ని మేలే చేసాము, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అని అంటున్నాడు. మనం కూడా అదే మాట చెప్పాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీతోనే ఉంటానయ్యా, నీతోనే గడుపుతానయ్యా అనే ఒక తీర్మానంలోకి మనం రావాలి. అదే దేవుని చిత్తమై ఉన్నది. నీ చిత్తము నా చిత్తము కాదు, ఇక్కడ దేవుని చిత్తం మనం నెరవేర్చాలి. అది మనకు దీవెనకరం. అది ఎవరో ఏదో అన్నారని, ఏదో ఏదని మనము చేతగాని మనం అవసరం. అది ఏ గ్రంథము 4వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. అయితే మీరు ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాకాంతుడవైతివి, అది నీకు తగులును, నీవు కలవర పడుతున్నావు అంటున్నాడు. ఎవరు? ఏ శిష్యుడే, స్నేహితుడే. నువ్వు ఒకసారి అన్ని బాగానే చెప్తావు అయ్యా, ఓ నీతులు చెప్తావుగా, ఇప్పుడు నీకు శ్రమ వస్తేనే ఇలా అంటున్నావా అని ఎత్తిపొడు మాటలు పొడుస్తున్నారు ఏముని. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను దేవుడు నా పైన ఉన్నాడు, దేవుడు ఎప్పటికైనా నాతో ఉంటాడని ఒక తీర్మానంతో ఆయన కలిగి ఉన్నాడు. అలాగే మనం కూడా అలాగే ఉండాలి. కలవరపడకూడదు, నువ్వు పొంగిపోవసలా. దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా నువ్వు దేవునితో పెనుగులాడి దేవునితో ప్రార్థన చేసేవాడు ఉంటే నిన్ను దీవిస్తానికి ఇష్టపడతాడు. అలాంటి వారిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా శ్రమదినం కుంగిపోతున్నావా? నీకు శ్రమ కలగక నువ్వు దుఃఖాకాంతులు అవుతూ అంటున్నాడు. మనం ఎప్పుడూ కూడా దుఃఖాకాంతులు అవ్వకూడదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగును కానీ వాడమే ఉండాలి. కానీ మనం ఎప్పుడూ కూడా కొంగన అవసరం. దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు, మనకు సమస్తము ఆయన సమకూర్చువాడై ఉన్నాడు. అలాగే లాస్ట్గా ఎఫెసీ పత్రిక 3:13 చదివి ప్రార్థన చేసుకుంది. కాబట్టి మీ నిమిత్తము నాకు శ్రమ వచ్చిన శ్రమను చూసి నేను అధైర్యపడవద్దని ఏడుకొనుచున్నాను, ఇది మీకు మహిమ కలుగుటకై అన్నది అంటున్నాడు. ఇదంట మనకి మహిమ కలగటానికి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మహిమలో నడిపించాలని, శ్రమ జన్మలను మనం పొంగిపోకూడదని, ఎప్పుడూ కూడా మనతో ఉంటాడని దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్న మాటల శ్రమ జన్మన నువ్వు పొంగిపోవద్దు, నువ్వు ఇక శ్రమ దుఃఖపడవద్దు. నువ్వు ఇక్కడ ఏమంటున్నాడు? మహిమకరమై ఉన్నదంట. అలాంటి మహిమకరంలో జీవిద్దాం. మన కుటుంబాలు జీవించాలంటే ఆయన మహిమను, ఆయన శ్రమనే మనం పొందిపోకుండా నిత్య రాజ్యంలోకి వెళ్దాం. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.